అందరికీ నమస్కారం. కుటుంబ పెద్దలు ఎవరైనా కాలం చేస్తే వారికి శాస్త్రవిధంగా పిండ ప్రదానాలు, ఆబ్దికాలు క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి. లేకపోతే పూర్వీకుల శాపాలు కుటుంబాన్ని ప్రభావితం చేస్తాయని ఆధ్యాత్మిక విశ్లేషకులు, గ్రంథాలు చెబుతున్నాయి. అయితే మీ పూర్వీకులు మీపై కోపంగా ఉన్నారో లేదో ఇప్పుడు తెలుసుకోండి. పితృదేవతల అనుగ్రహం ఉంటే విజయం చేకూరుతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. అదే సమయంలో పూర్వీకుల ఆశీస్సులు లేకుంటే జీవితంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా చెబుతారు. దీనినే పితృదోషం అంటారు. మీ జీవితంలో ఈ 5 లక్షణాల ద్వారా పితృదోషం ఉందో లేదో తెలుసుకోండి. మొదటిది ధన నష్టం. అకస్మాత్తుగా డబ్బు పోగొట్టుకున్నట్లయితే అది పితృదోషానికి సంకేతం. మీరు జీవితంలో ఎప్పటికీ డబ్బుని ఆదా చేయలేరు. తీసుకున్న డబ్బుని కూడా కోల్పోతూ ఉంటారు. ఇక రెండవది ఆహారంలో వెంట్రుకలు. మీరు తీసుకునే ఆహారంలో తరచూ వెంట్రుకలు కనిపిస్తే పూర్వీకులు సంతోషంగా లేరని అర్థం. మీ పూర్వీకులు ఆకలితో ఉన్నారని కూడా ఇది సూచిస్తుంది. మూడవది కలలో పూర్వీకులు కనిపించడం. కలలో పూర్వీకులు వచ్చి నవ్వడం మంచిదే, వారు సంతోషంగా ఉన్నారు అని అర్థం. కానీ కలలో ఏడ్చినా, బాధతో మాట్లాడినా పితృదేవతలు కోపంగా ఉన్నారని అర్థం. అలాంటి సమయంలో మీరు కొన్ని వస్తువులను దానం చేసి పితృదేవతలను శాంతింపచేయాలి. నాలుగవది విచిత్రమైన వాసన. పితృదోషం ఉన్నవారికి ప్రతి చోట ప్రత్యేకమైన వాసన వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా వారిని ఆ వాసన వెంటాడుతూ ఉంటుంది. మీకు కూడా ఇలాంటిది జరిగితే పితృదేవతలు కోపంగా ఉన్నారు అని అర్థం. ఈ వాసన తరచుగా అనిపిస్తే మీరు వెంటనే పూజ చేయాలి. ఇక ఆఖరిది పనిలో ఆటంకాలు కలగడం. మీరు ఏ పని చేసినా ఎల్లప్పుడూ అడ్డంకులు ఉంటాయి. పితృదోషం కూడా దానికి కారణం. దీనికోసం మీరు మీ ఇంట్లో పెద్దలకి పూజ చేయవలసి ఉంటుంది.